ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सदारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈనాటి భగవద్గీత క్లాస్కి చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. సో భగవద్గీత యథాతథము ఈరోజు 8వ అధ్యాయము 9వ శ్లోకం నుంచి 13వ శ్లోకం వరకు ఈరోజు మన క్లాస్ చెప్పుకుంటాము. Where is ఓకే. 8వ అధ్యాయము 9వ శ్లోకం నుంచి 13వ శ్లోకం వరకు ఈరోజు మనం క్లాస్ చెప్పుకుంటాము. Yes. హరే కృష్ణ. శ్లోకం చదువుతారు ఎవరైనా? హరే కృష్ణ ప్రభుజీ, చదవనా నేను? చదవండి మాతాజీ. కవిం పురాణమనుశాసితార మనోరణీయాం చ మనుస్మరేద్యః సర్వస్య దాతారమచింత్య రూప మాదిత్యవర్ణం తమసః పరస్తాత్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు, అన్నింటికీ ఆధారమైన వాడు, ఊహ కందని దివ్య స్వరూపం గలవాడు. ఆయన సూర్యుడు కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకి అతీతుడు. మత్తయి ఒకసారి 10వ శ్లోకం కూడా చదవండి. ఓకే ప్రభు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్ సతం పరం పురుష ముపైతి దివ్యం.
హరే కృష్ణ ప్రభు. ఎవరైతే మరణ సమయంలో యోగ అభ్యాసము చేత లభించిన అచంచలమైన మనసుతో ప్రాణములను కనుబొమ్మల మధ్య నిలిపి నిశ్చలంగా దివ్య మంగళ భగవంతుడిని అత్యంత భక్తితో స్మరిస్తారో వారు ఖచ్చితంగా ఆయనను పొందుతారు. ఆయన అంటే ఎవరు? దేవాది దేవుడు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇకపోతే ఇక్కడ కవిం పురాణమను శాసితరం. భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మ కంటే సూక్ష్మమైన వాడు, అన్నింటికీ ఆధారమైన వాడు, ఊహ కందని దివ్య స్వరూపము కలవాడు. ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకి అతీతుడు. హరే కృష్ణ. ఈ 9వ శ్లోకం భాష్యం ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ గురూజీ, పద్మజ గురూజీ. శ్రీల ప్రభుపాద వారి భాష్యంకి జై, శ్రీల గురుదేవ్కి జై. భాష్యము. ఈ శ్లోకమున దేవాది దేవుని స్మరించు విధానము తెలుపబడినది. ముఖ్యమైన విషయం ఏమనగా అతడు నిరాకారుడో లేక శూన్యుడో కాడు. నిరాకారమైనట్టి శూన్యమైనట్టి దానిని ఎవ్వరునూ ధ్యానింపజాలరు. అది మిక్కిలి కష్టము. కానీ శ్రీకృష్ణుని స్మరించు విధానము మిక్కిలి సులభమైనది. అదే ఇక్కడ వాస్తవముగా పేర్కొనబడింది. మొట్టమొదట మనం భగవానుడు పురుషుడని ఎరుగవలెను. మనము శ్రీరాముని గాని శ్రీకృష్ణుని గాని పరమ పురుషుల్లాగానే ధ్యానింపవలెను. ఎవరైనాను శ్రీరాముని స్మరించనను శ్రీకృష్ణుని స్మరించనను అతడు ఎట్లుండెనో భగవద్గీత యందలి ఈ శ్లోకమునందు వర్ణింపబడింది. ఒక నిమిషం. ఇక్కడ శూన్యమనందు నిరాకారమందు ధ్యానం చేయటం కష్టం. ఇప్పుడు మనలో మనం ఎవరైనా చెక్ చేసుకుందామో, మనము భగవంతుడి దర్శనం చేసుకున్నాం. ఈ దర్శనం మీద మనం ధ్యానం చేయొచ్చు. ధ్యానం అంటే ఏంటి? మన మనస్సుని ఒక ఒక రూపం పట్ల మనము ఏకాగ్రత చేయటం, అంటే ఒక విషయం పట్ల ఏకాగ్రత చేయటం, ఒక వస్తువు పట్ల ఏకాగ్రత చేయటం ధ్యానం అంటే ఇది. ఇప్పుడు భగవంతుడు రూపం ఉందనుకోండి, ఆ రూపాన్ని తలుచుకుంటూ, అది రాధాశ్యామసుందరుడు కావచ్చు, జగన్నాథుడు కావచ్చు, గౌరనితాయ కావచ్చు, లక్ష్మీ నరసింహరావు కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు. ఇది మనకి సులభమైనది. ఏది? ఒక రూపం ఉంటే కనుక. కానీ రూపం లేకుండా ధ్యానం చేయడం అనేది సాధ్యపడుతుందా? అసలు ఎవరన్నా నిలపగలరా అంటే అది సాధ్యపడే విషయం కాదు, చాలా కష్టం. కానీ కృష్ణుని స్మరణం అత్యంత సులభమైనది. అంటే నామానికి భగవంతుడి రూపానికి భేదం లేదు. భగవంతుడి ప్రసాదానికి భగవంతునికి భేదం లేదు. స్మరణ చేసుకుంటే చాలన్నమాట. అది చాలా చక్కగా ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అందుకని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు కవి అని ఇచ్చిన వర్ణింపబడినాడు. అంటే ఎందుకు? భూత భవిష్యత్ వర్తమానం తెలియదు ద్వారా సమస్తము నెరిగినుడి సర్వజ్ఞుడని భావము. కవి అంటే ఇది ద పర్ఫెక్ట్ మీనింగ్. కవి అంటే ఏంటంటే ఇదేనమాట. ఏదో మన భౌతికంగా చెప్పుకునే కవులు కాదనమాట ఈ కవి అనే పదం. కంటిన్యూ చేయండి మాతాజీ. భగవానుడు కవి అని ఇక్కడ వర్ణింపబడెను. అనగా అతడు భూత భవిష్యత్తు వర్తమానములు నెరుగును కనుకనే సర్వజ్ఞుడు. సర్వమునకు మూల కారణం ఒకటచే అతడే పురాణ పురుషుడు. సర్వము అతని నుండియే ఉద్భవించింది. అతడు విశ్వమును. ఇక్కడ పురాణ పురుషుడు అందరికి ఒక ప్రశ్న అన్నమాట. అంటే అందరూ భగవంతుడు 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 పురుషుడా స్త్రీనా అనే ఒక పెద్ద ప్రశ్న. ఇక్కడ మనకి భగవద్గీతలో చాలా క్లియర్ తెలుస్తుంది, భగవంతుడు పురుషుడు. అందుకే ఆయన ఉన్నారు పూర్ణ పురుషోత్తముడు అన్నారు. దీనికి ఇంకా ఎక్కడ మనకంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఏంటి స్తుతిస్తున్నాడు. ఎక్కడ? బ్రహ్మ సమితిలో. ఏమని? ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. అనాదిరాది గోవింద, అనాదిరాది
అందుకే ఆయన ఏమన్నారు? ప్రాచీనుడు. ప్రాచీనుడు అంటే ఏంటి? పురాతనమైన వాడు, సనాతనమైన వాడు, ఆది లేదు అంతము లేనివాడు, పుట్టుక లేదు మరణము లేనివాడు, జన్మ లేదు మరణము లేదు, అలాగే ఎటువంటి ప్రకృతికి లోను కానటువంటి వాడు, ఏ త్రిగుణాలకి సంబంధించిన వాడు కాదు. ఇతను త్రిగుణాతీతుడు అన్నమాట. ఆయనే పురుషోత్తముడు, పూర్ణ పురుషోత్తముడు అనమాట. కంటిన్యూ చేయండి మరి. అతడు విశ్వమునకు పరమ నియంత్రకుడు, మానవ సమాజమునకు పోషకుడు, శిక్షకుడు అతడే. అతడు సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు. ఆత్మ అన్నది వెంట్రుక కొనల్లో 10,000 వంతు రూపమును దాల్చిండును. కానీ భగవానుడు ఈ సూక్ష్మాంశము యొక్క హృదయమునందు కూడా ప్రవేశించుట చేత అతడు ఊహించుటకు వీలు లేనంతటి సూక్ష్మమైన వాడు. కనుకనే అతడు అణువు కంటెను మిక్కిలి సూక్ష్మమైన వాడని చెప్పియున్నచున్నను. దేవాది దేవుడుగా అతడు అణువునందును మరియు అతి సూక్ష్మమైనట్టి దాని హృదయమునందును ప్రవేశించి పరమాత్మగా దానిని నియంత్రించుచుండును. అతి సూక్ష్మమైనను అతడు సర్వ వ్యాపకుడై సమస్తమును పోషించుచున్నాడు. అతని వలననే గ్రహమండలము అలన్నీయు పాలింపబడుచున్నవి. పెద్ద పెద్ద గ్రహములు సులభముగా అంతరిక్షమునందు ఎట్లు తేలుచున్నవి మనము తరచుగా ఆశ్చర్యపడుచుండుము. వాస్తవమునకు దేవాది దేవుడే తన అచింత్య శక్తిచే అతిపెద్ద గ్రహములను మరియు నక్షత్ర మండలమును నిలుపుచున్నాడని ఇక్కడ చెప్పబడినది. ఇక్కడ మనము చక్కగా క్లియర్గా తెలుసుకోవాలి. వినాయకుని అడిగారంట, మీకు శక్తి ఎక్కడ వస్తుందంటే నాకు ఆ భగవంతుని చూస్తుందని చెప్పారు. అమ్మవారిని అడిగితే అమ్మవారు నాకు శక్తి భగవంతుని చూస్తుంది. శివుణ్ణి అడిగితే శివుడు చెప్పాడు నాకు ఈ శక్తి భగవంతుని చూస్తుంది అనమాట. ఆఖరికి చదువుల తల్లి జ్ఞానానికి ఆవిడి దేవత. అటువంటి దేవతని చదువుల తల్లి చెప్తుంది ఏమనంటే, నాకు కూడా జ్ఞానము ఆ భగవంతుని చేస్తుంది, శ్రీకృష్ణుని చూస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. అందుకని ఆ పరమ నియమాకుడు, శాసించేవాడు. అంతేకాకుండా ఆయన సర్వత్ర వ్యాపించి సమస్తమును పోషించున్నాడు. అన్నిటిని పోషించేది అతనే. చూడండి, పెద్ద పెద్ద గ్రహాలు కూడా సులభమైన అంతరిక్షము తేలుచున్నవి. ఎందుకంటే భగవంతుడికి శక్తి వలనే అవి అలాగే ఉండగలుగుతున్నాయి. అంటే సృష్టి మొత్తం కూడా పోషించిన వాడు ఎవరంటే భగవంతుడు. దేవతలకు శక్తి ఎవరిని చూస్తుందంటే భగవంతుడి నుంచి. గ్రహాలకు శక్తి ఎవరిని చూస్తుందంటే భగవంతుడి నుంచి. సూర్యుడికి శక్తి, చంద్రుడికి శక్తి, చెట్టుకు శక్తి, పుట్టక శక్తి, ప్రతి జీవికి కూడా శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే భగవంతుడి నుంచే వస్తుంది అనే ఒక విషయాన్ని మనం ఈ శ్లోకం చక్కగా తెలుసుకుంటున్నాం. కంటిన్యూ చేయండి మాతాజీ. కనుకనే ఈ సందర్భమున అచింత్యము అని పదము మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుచున్నది. భగవానుని శక్తి మన ఆలోచన పరిధికి, భావనకు అతీతమగుట చేతనే అచింత్యము అను పదము ఎంతో ముఖ్యమైనది. వాస్తవమునకు ఈ విషయమును గూర్చి ఎవరు చర్చింపగలరు? అతడు ఈ భౌతిక జగత్తునంతటినీ వ్యాపించి ఉన్నను దానికి అతీతుడై ఉండును. ఆధ్యాత్మిక జగత్తుతో పోల్చి చూచినచో అతి స్వల్పమైనట్టి ఈ భౌతిక జగత్తును గూర్చి కూడా మనము అర్థము చేసుకొన జాలము. కనుక దానికి అతీతమైన దానిని మనం ఎట్లు అర్థము చేసుకొనగలము? కనుక అచింత్యము అనగా ఈ భౌతిక జగత్తునకు అతీతమైనది మరియు మన హేతువాదమునకు, తర్కమునకు, తాత్విక భావన కల్పనలకు అందనిదని అర్థము. కనుక వివేకవంతులు వ్యర్థవాదములను, ఊహాగానాలను త్యజించి వేదములు, భగవద్గీత, శ్రీమద్ భాగవతము వంటి ధర్మ గ్రంథముల యందు తెలుపబడిన విషయములను అంగీకరించి అవి తెలుపు సిద్ధాంతములను అనుకరింపవలెను. అదియే మానవునికి సరి అయిన అవగాహన శక్తి యొసుగను. హరే కృష్ణ గురుజీ. అందుకని ఈ యొక్క తత్వము, ఈ సిద్ధాంతము, కృష్ణుని అర్థం చేసుకుంటాం చాలామందికి కష్టం.
చూడండి, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు లాగా ఆయన అవతరించినప్పటికీ, మానవులు జన్మ తీసుకున్నప్పుడు కూడా మానవులు చేయనటువంటి ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి గోవర్ధన లీల గనుక చూస్తే 7 సంవత్సరాల వయసులో చిటికిన వేలి మీద ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు ఆయన. మనం చూసాం. అది సామాన్య ప్రజలకి అంటే సామాన్య మానవుడు సాధ్యపడుతుందంటే సాధ్యపడదు. ఎందుకంటే ఆయన భగవంతుడు కాబట్టి. అందుకే ఆయన యొక్క శక్తిని మనం ఎవరు కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది ఈ అచించము అంటే ఈ భౌతికమైన దానికన్నా కూడా అది పరమైనది. అది అనే దాని గురించి మనం ఇక్కడ చాలా చక్కగా ఈ శ్లోకంలో మనం తెలియజేస్తున్నారు. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు. ఇది తెలుసుకోవాలి. అన్నింటికి కూడా ఆధారమైన వాడు. అందుకని మనము వాళ్ళ మీద వీళ్ళ మీద మనం తాత్కాలికంగా ఆధారపడటం కన్నా కూడా దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడి మీద ఆధారపడతాం మనం చాలా ఉత్తమమైనటువంటి ఆలోచన. హరే కృష్ణ. నెక్స్ట్ 10వ శ్లోకము ఒకసారి మళ్ళీ చదవండి మాతాజీ. 10వ శ్లోకం చదవండి ఒకసారి. నేను చదవనండి, వేరే ఎవరైనా చదువుతారా? చదవచ్చు, మీరు చదవండి. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ మరణ సమయమున అతను యోగాభ్యాసము చేత లభించిన అచంచలమైన మనస్తో, అంటే జీవితం అంతా చేసినంత భక్తి ద్వారా, జీవితం అంతా ఏదైతే భక్తి చేశాడో ఆ భక్తి ద్వారా అతను స్థిరమైనటువంటి మనస్తత్వంతో, సరైన మనస్తోటి ప్రాణాలను కనుమముల మధ్య నిలిపి నిశ్చలంగా దివ్య మంగళ భగవంతుని అత్యంత భక్తి స్మరిస్తారో వారు ఖచ్చితంగా ఆయన పొందుతారు. అంటే మనకి ఏం చెప్తారంటే, మరణ సమయంలో మనము భగవంతుని ఎలా చేరుకోవాలనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనం చెప్తున్నారు. అంటే మనం ఇంతకుముందు 7వ అధ్యాయంలో కూడా మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. అంటే మనం చివరి రోజుల్లో ఎవరైతే భగవన్నామ స్మరణ చేస్తూ వారు శరీరం పెడతారు, వాళ్ళు గోలోకానికి వెళ్తారని, అలాగే చివరి క్షణంలో వాళ్ళు ఏ భావనతో ఉంటే దానికి సంబంధించినటువంటి జన్మ మళ్ళీ నిశ్చయంలో వస్తుందని కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఒకసారి చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఎవరైతే మరణ సమయమున ఈ భగవంతుని స్మరించేవాడు ఆ పరమ పురుషుణ్ణి పొందుతాడు. అంటే ఏంటి, ఆ భగవంతుణ్ణి చేరుకుంటాడు అనే విషయాన్ని చాలా చక్కగా ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 11వ శ్లోకం ఇంకెవరైనా చదువుతారా? యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. వేద పండితులు ఆయనను నాశము చెందని వాడని చెప్తారు. అంటే క్షయము లేనివాడు, క్షయం లేనివాడు అక్షయము అన్నమాట, నాశనము లేనివాడు అని చెప్తారు. ఆయనలో ప్రవేశించడానికి మహోన్నత ఋషులు బ్రహ్మచర్యం పాటిస్తూ ప్రాపంచిక భోగాలను త్యజిస్తారు. ఇప్పుడు ఆ లక్ష్యం యొక్క మార్గాన్ని క్లుప్తంగా విశదపరుస్తాను. నాశనము లేనివాడని చెప్పి చెప్తుంటారు అనమాట. ఆయన చేరుకుంటం కోసం ఎంతో మంది ఋషులు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ప్రాపంచిక భోగాలు త్యజిస్తారు. అంటే ఈ భౌతికమైనటువంటి జీవితంలో, ఈ భౌతికమైనటువంటి ఒక వ్యవస్థలో, ఈ భౌతికమైన విషయాల పట్ల, భౌతికమైన పదార్థాల పట్ల వారు డిటాచ్మెంట్తో ఉండి వాటిని వదిలేస్తారు. ఎందుకంటే భగవంతుడి చేరుకుంటం కోసం. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పారో మనం చూద్దాం. చదవండి మాతాజీ ఎవరే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.
సర్వద్వారాణి సంయమ్య మనోవృద్ధి నిరుధ్య చ మూర్ధ్యాధ్యాయాత్మనః ప్రాణ మాస్థితో యోగధారణాం. హరే కృష్ణ. శరీరం యొక్క అన్ని ద్వారములను నియంత్రించి మనస్సుని హృదయస్థానమయందే నిలిపి ప్రాణములను మూర్ఛాస్థానములోకి లాగి అంటే తల లాగి వ్యక్తి ఏకాగ్రతతో యోగ ధ్యానంలో స్థితిలో ఉండవలను. అంటే యోగ ధ్యానం అంటే ఇది యాక్చువల్గా అంటే శరీరం అన్ని ద్వారాలని నియంత్రించటం, మనస్సుని హృదయస్థానం నందే నిలపటం, ప్రాణాలని ఈ ముఖ్యస్థానం అంటే ఈ ఈ తల దగ్గర ఉన్నటువంటి స్థానంలోకి లాగటం, ఏకాగ్రత యోగ ధ్యానంలో స్థితిలో ఉండాలంట. నెక్స్ట్ శ్లోకం చదవండి ఎవరైనా. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. పద్మజ గురూజీ. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. పరమేశ్వరునైన నన్నే స్మరిస్తూ ఓంకారమును జపిస్తూ శరీరం నుండి వెళ్ళిపోయిన వ్యక్తి పరమగతిని పొందును. దీని భాష్యం కూడా చదవండి పద్మజ మాతాజీ. శ్రీల ప్రభుపాద వారి భాష్యంకి జై. భాష్యం గురుదేవ్కి జై. ఓంకారము బ్రహ్మము శ్రీకృష్ణ భగవానుడును అభిన్నులనని ఇక్కడ స్పష్టంగా తెలుపబడుచున్నది. ఓం అనునది శ్రీకృష్ణుని నిరాకార శబ్ద రూపమే. కానీ హరే కృష్ణ అను మహామంత్ర ధ్వనిలో ఓం కలదు. హరే కృష్ణ మహామంత్ర జపమే ఈ యుగమునకు ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. కనుకనే జీవితాంతమున మానవుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్రమును జపిస్తూ దేహమును విడిచినచో తను అభ్యాసమును అనుసరించు అతడు ఆధ్యాత్మిక లోకములందు ఏదియో నొక దానిని తప్పక పొందును. కృష్ణ భక్తులు కృష్ణలోకమైన గోలోక బృందావనమును ప్రవేశింతురు. ఆధ్యాత్మిక జగత్తునందు ఇంకను వైకుంఠ లోకములను తెలియబడు అనేక లోకములు సాకారవాదుల కొరకై గలవు. కానీ నిరాకారవాదులు మాత్రం చివరికి బ్రహ్మజ్యోతి అందే లీనమగుదురు. హరే కృష్ణ గురూజీ. సో ఇక్కడ మనం గనక ఈ 13వ శ్లోకం కనుక చూస్తే ఇక్కడ కన్క్లూజన్ ఇచ్చారనమాట. శ్రీకృష్ణ భగవానుడు కన్క్లూజన్ ఇస్తున్నాడు. నన్నే స్మరిస్తూ ఓంకారమును జపిస్తూ శరీరం నుండి వెళ్ళిపోయిన వ్యక్తి పరమగతిని పొందును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీకృష్ణుని నిరాకార శబ్ద రూపమే ఓంకారము. ఓంకారం కూడా కృష్ణు నుంచే వచ్చింది. ఓంకారం ఏమో సపరేట్ ఏం కాదు. అంతేకాకుండా హరే కృష్ణ మహామంత్రంలో ఓంకారము కూడా ఉందని చెప్పి ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు ఆచార్యులు. అందుకని ప్రత్యేకంగా మనం ఒక చోట కూర్చొని ఓమని ధ్యానం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కలియుగంలో మనకి ఈ హరే కృష్ణ మహామంత్ర జపం అనేది చాలా ఉత్తమమైనది, అందులో యుగధర్మమైనది అనమాట. అందుకని కేవలము ఈ మరణ సమయంలో ఏ వ్యక్తి అయితే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని జపిస్తారో, భగవంతుని స్మరిస్తారో వారు తప్పకుండా కూడా ఎక్కడికి వెళ్తారని చెప్తారు మన ఇక్కడ, కృష్ణలోకానికి వెళ్తారు. అలాగే వైకుంఠ లోకానికి కూడా వాళ్ళు వెళ్తారు. ఇలా కాకుండా నిరాకారవాదులు ఏం చేస్తారంటే వారు మాత్రము బ్రహ్మజ్యోతి అనేది వెళ్తారు. వాళ్ళు అది బ్రహ్మజ్యోతి. ఈ బ్రహ్మజ్యోతి కూడా శక్తి భగవంతు నుంచే వస్తుంది. అంటే ఏంటి? ఎవరు నిరాకారవాదులు అంటే భగవంతుడి రూపము లేదు, భగవంతుడికి ఆకారం లేదు. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే సర్వత్రా ఉన్నాడు భగవంతుడు, భగవంతుడు గుళ్ళోనే ఉన్నాడా అంటారు. సర్వత్రా ఉన్నాడు అంటారు వాళ్ళు. అందుకని భగవంతుడికి ఒక పర్టికులర్గా ఆకారం లేదు అంటారు వాళ్ళు, ఒక పర్టికులర్ రూపం లేదని చెప్పి అంటారు అనమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే బ్రహ్మజ్యోతిని చేరుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఎన్నెన్నో జన్మల తర్వాత మళ్ళీ భగవంతుడు చేరుకుంటారు. ప్రతి ఒక్క జీవి కూడా భగవంతుడు చేరుకోవాల్సిందే. కానీ కొంతమంది ముందు, కొంతమంది వెనకమాల. అది కొంతమంది కొన్ని కోట్ల జన్మలు పట్టచ్చు, కొంతమంది ఒకే జన్మలో పట్టచ్చు. కానీ ఈ కలియుగంలో ఎవరైతే యుగధర్మమైనటువంటి
హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ హరినామ స్మరణ చేస్తూ ఉంటే చివరి రోజుల్లో ఈ నామస్మరణతోటి ఎవరైతే శరీరం విడిచిపెడతారో వారు ఈ జన్మలోనే భగవంతుని చేరుకోవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది ఈరోజు జరిగిన క్లాసు. 8వ అధ్యాయము 9వ శ్లోకం నుంచి 8వ అధ్యాయం 13వ శ్లోకం వరకు ఈరోజున సెషన్ 45 ఈరోజు మనం క్లాస్ చక్కగా చెప్పుకున్నాం. ఓకే, మళ్ళీ రేపు సాయంత్రం మనం మళ్ళీ సెషన్ 46 మనము రేపు క్లాస్ చెప్పుకుంటాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్కి జై అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. జై వసంత పంచమి మహామహోత్సవకి జై. జై. జై